బీసీ రిజర్వేషన్ బిల్స్ పై సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బిల్లులు ఆర్డినెన్స్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నాయన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 90 రోజుల్లో రాష్ట్రపతి బిల్స్ ను క్లియర్ చేయాలని కోరారు. ఉపరాష్ట్రపతి ఓటింగ్ విషయంలో అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్ ను కలవడానికి తాను సిద్ధమన్నారు. ఆయన అపాయింట్మెంట్ ఇస్తారో ఇవ్వరో తెలీదన్నారు రేవంత్. రాజ్యాంగ పరిరక్షకుడు కాబట్టే జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఎంపిక చేసిందని చెప్పారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ కు తాను కూడా వెళ్తానని అన్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, చిట్ చాట్ లో సీఎం కీలక కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది, ఏంటి ఇన్ఫర్మేషన్? నిజంగా ఇవాళ ఏదైతే ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించిన తర్వాత మొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా సుదర్శన్ రెడ్డికి మద్దతు పలకాలని చెప్పేసి ఆయన చెప్పారు. తర్వాత మద్దతు కూడా కోరారు. ఎందుకంటే ఒక తెలంగాణ బిడ్డ, తర్వాత రాజ్యాంగ నిపుణుడు, రాజ్యాంగం మీద అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. సో అట్లాంటి వాళ్ళకు మద్దతు పలకాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పింది. ఇక చిట్ చాట్ ప్రెస్ మీట్ తర్వాత చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్ లో ఆయన పలు కీలకమైనటువంటి అంశాల మీద ఆయన అంశాలను ప్రస్తావన తీసుకొచ్చి ఆయన కొన్ని అంశాలుగా మాట్లాడారు. అయితే అందులో ఏదైతే జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ ఉంటుందో ఆ నామినేషన్ కి తాను కూడా వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఇందులో ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే సుదర్శన్ రెడ్డి ఉన్నారో, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సంబంధించిన దాంట్లో అది ఇండియా కూటమి నిర్ణయించినటువంటిది, ఆయనను కాంగ్రెస్ పార్టీ నిర్ణయించలేదు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా, అంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేశారు అనేది ఆయన ఒక చర్చ కూడా జరుగుతుంది కాబట్టి దాని మీద కూడా కొంత క్లారిటీ ఇచ్చారు. సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, తర్వాత పొలిటీషియన్ కాదు, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కూడా ఆయనకు లేదు. సో ఇండియా కూటమి రాజ్యాంగాన్ని, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని పరిరక్షణ చేయాలంటే ఈయన అవసరము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక వీటితో పాటు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బీసీ బిల్లులకు సంబంధించి 2 బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయి. దీంతో పాటు ఆర్డినెన్స్ కూడా, అంటే 2018లో పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చారు. అందులో ఈ 50% మించొద్దు అనేది ఒకటి అందులో చట్టంలో ఉన్నది కాబట్టి దాన్ని సవరణ చేస్తూ ఆర్డినెన్స్ గవర్నర్ కి పంపారు. దాన్ని కూడా రాష్ట్రపతికి పంపారు. 2 బిల్లులు, తర్వాత ఒక ఆర్డినెన్స్, ఈ 2 కూడా రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ఈ పెండింగ్ సంబంధించి వాస్తవానికి 90 రోజుల్లో రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి బిల్లు 90 రోజుల్లో దానికి సంబంధించి పరిష్కారమా, దాని మీద ఏదో ఒకటి నిర్ణయం చెప్పాల్సి ఉంటుంది అని చెప్పేసి ఒక సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పు కూడా ఉంది. కాబట్టి మరి ఇప్పటికే ఈ బిల్లులు పంపించి 4 నెలలు అవుతుంది. సో దీని మీద సుప్రీంకోర్టు తీర్పు ఏమిస్తుంది ఏంటి, దానికి అనుగుణంగా అసలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ముందుకెళ్లే అవకాశం ఉంది అని చెప్పేసి ఆ దిశగానే మేము సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నాము, అదొక ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ జరిగినటువంటి మీడియా చిట్ చాట్ లో చెప్పారు. అయితే ఏదైతే 42% ప్రభుత్వం బీసీలకు ఇస్తామని చెప్పిందో వాటిని ఇస్తూనే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని బలంగా ఉన్నాం, గట్టిగా ఉన్నాం, మా ప్రయత్నాలు అన్ని కూడా చేస్తా ఉన్నాం, ఆ దిశగానే ముందుకెళ్తామని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి చిట్ చాట్ లో చెప్పారు. కాబట్టి మరి ఈ బీసీ బిల్లులు, తర్వాత ఈ ఆర్డినెన్స్ సంబంధించిన దాని మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా ముందుకెళ్లే అవకాశం అయితే కనబడుతున్నది. దాంతో పాటు ఇక ఈ నెల 23న ఈ పిఎస్సి సమావేశం ఉంది కాబట్టి ఆ సమావేశంలో మరి ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, అక్కడ నిర్ణయం ఏం తీసుకుంటే బాగుంటుంది, ఈ అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆ రోజు చర్చించి దీని మీద ఫైనల్ గా ప్రభుత్వ నిర్ణయము, ఒక క్లారిటీ ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, ఏం చేయబోతున్నాం అనే దాని మీద ఒక స్పష్టతనిచ్చే అవకాశం అయితే ఉంటది సౌజన్య.